దేవుని చిత్తమే మన మార్గం అవ్వాలి. మన జీవితంలో చాలాసార్లు మనమే దారిని ఎంచుకుంటాము. మన ఆలోచనలు, మన ప్లాన్లు, మన ఆశలతో ముందుకు వెళ్తాము. కానీ ఫలితం ఎప్పుడు మనకు అనుకూలంగా రాదు. ఎందుకంటే మనిషి ప్రణాళిక పరిమితమైనది, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం పరిపూర్ణమైనది. కీర్తనల గ్రంథంలో 143:10 దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు: నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇక్కడ దావీదు ఒక రాజు అయినా, ఒక యోధుడైన, ఒక నాయకుడైన మనకు నేర్పించమని దేవుని ముందు వినమ్రంగా విధేయతతో నిలబడుతున్నాడు. దేవుని చిత్తానికి లోబడి ఉండటమే విశ్వాసుల యొక్క నిజమైన బలము. దేవుని చిత్తాన్ని కోరినప్పుడు మనకు అయోమయంలో స్పష్టత వస్తుంది, భయంలో ధైర్యం వస్తుంది, సమస్యలలో శాంతి వస్తుంది. ఎప్పుడైతే ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే కావాలి అని ప్రార్థించే వారి జీవితంలో ఓటమి ఎప్పటికీ గెలవలేదు. మనమందరం మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ఆమేన్.